అసలు చాలామంది అడుగుతున్నారండి. ఎందుకు భయ్యా రోజు టాటా గ్రూప్స్ మీద, టాటా మోటార్స్ మీద వీడియో పెడతావు? దానివల్ల అసలు ఏం యూజ్ ఉండదు భయ్యా. నువ్వెంత ఫైట్ చేసినా ఏం యూజ్ ఉండదు. ఆళ్ళు పట్టించుకోరు. నీలాగా చాలామందే ఫైట్ చేసుంటారు. ఆళ్ళందరూ బాధపడి, కుమిలిపోయేసి, ఫైట్ చేసి, అలిసిపోయేసి, ఎందుకురా బాబు ఈ కారు కొన్నావు అని చెప్పేసి చాలామంది వదిలేస్తారు భయ్యా. నువ్వెందుకు ఇంతలా రోజు వీడియో పెడుతున్నావు అంటే, ఏ వీడియో ఎంతమందికి ఎక్కడి దాకా రీచ్ అవుతదో నాకు తెలీదండి. ఒకటి 500 మందికి రీచ్ అవ్వచ్చు. ఇంకొకటి 1000 మందికి రీచ్ అవ్వచ్చు. నా నా ప్రయత్నం ఏంది, నేను వైరల్ అవ్వాలని కాదు. అందరికి రీచ్ అవ్వాలి. అందరికీ ఆ పెయిన్ తెలియాలి. టాటా సర్వీస్ వాళ్ళు ఎంత వరస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది అందరికీ తెలియాలి. నాలాగా ఇంకెవ్వరు ఆ పెయిన్‌ఫుల్ లైఫ్ అనుభవించకూడదు. ప్లీజ్, డబ్బులు కట్టండి కారు కొంటున్నాం. డబ్బులు కట్టే సర్వీస్ చేపించుకుంటున్నాం. సో, దానికి మినిమమ్ సర్వీస్ మనకు కావాలండి. ఒక పర్సన్ అయితే 7, 6 టైమ్స్ శివశంకర్ టాటా మోటార్స్ నెల్లూరులో దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయించుకుంటే ఆ 6 టైమ్స్‌లో కూడా ఇంజిన్ ఆయిల్ ఒక్కసారి కూడా మార్చలేదంట. అతను నాకు ఇప్పుడు కాంటాక్ట్‌లోకి రావట్లేదు. లేదంటే ఆ వీడియోని మీకు ఎక్స్‌క్లూజివ్‌గా పెట్టేవాడిని ఇక్కడ. అసలు నాకు సీరియస్‌లీ ఎంత బాధేసింది నాతో చెప్తూ ఉంటే. ఏడ్చేసాడండి. ఆళ్ళ మమ్మీ, డ్యాడీకి సేవ చేసుకోవడానికి అతను ఆ కారు కొన్నాడంట. అది సడన్‌గా వెళ్తూ ఉంటే ఆగిపోయిందంట. సో, ఎందుకని తర్వాత థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే ఇంజిన్ ఆయిల్ అసలు మార్చలేదంట. దాని తర్వాత టాటా సర్వీస్ దగ్గరికి తీసుకొనెళ్ళి అడిగితే అప్పుడు ఇంజిన్ ఆయిల్ మార్చిచ్చారంట. అడే అడిగితేనే చేస్తారండి. అడగకపోతే చేయరా? వచ్చి కార్ తీసుకునేటప్పుడు సేల్స్ మేనేజర్ ఎంత క్యూట్‌గా మాట్లాడతాడండి. సార్ ఈ కార్ తీసుకోండి. ఇది చాలా బాగుంటది. బెనిఫిట్స్ ఇలా ఉంటాయి. ఇంత మనీ పెట్టుకుంటే ఇన్ని ఫీచర్స్ వస్తాయి. ఇలా ఇలా చేసుకోవచ్చండి మీరు. ఎంత నైస్‌గా క్యూట్‌గా మాట్లాడతారండి. సర్వీస్ సెంటర్‌కి వచ్చిన తర్వాత ఏమొస్తదండి మీకు మాయరోగం? ఆ సర్వీస్ సెంటర్‌లో కూడా 3 టైమ్సేనండి ఫ్రీ సర్వీస్ మీరు మాకిచ్చేది. దాంట్లో థర్డ్ సర్వీస్ కూడా నాకు ప్రొవైడ్ చేయలేదు. ఫ్రీ కాదు. నేను అమౌంట్ పే చేశాను కూడా. అమౌంట్ పే చేసేటప్పుడు కూడా ఒక కస్టమర్‌కి మంచి అమౌంట్ పే చేసుకున్న కస్టమర్‌కైనా సరే మినిమమ్ సర్వీస్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ ఉండదు. ఈ శివశంకర్ టాటా మోటార్స్ సర్వీస్ సెంటర్ ఫ్రమ్ నెల్లూరు వాళ్ళకి. అసలు ఎందుకు ఇలా తయారయ్యారో నాకు తెలియట్లే. అలాంటి డీలర్‌షిప్‌ని ఎందుకు టాటా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారో తెలియట్లే. టాటా మోటార్స్ వాళ్ళు ఆ సర్వీస్ బాలేకపోతే మీ టాటా మోటార్స్ ఆర్గనైజేషన్‌కి దెబ్బతింటారయ్యా. మీ కార్లు ఇంకెవరు కొనరు. ఇంకెవరు కొంటారు చెప్పండి? పలానా ఏరియాలో నుంచి ఇన్నిన్ని కార్లు మీకు సేల్ అయ్యేటప్పుడు అక్కడ ఆ ఏరియాలో సర్వీస్ సెంటర్ సరిగ్గా లేకపోతే మీ కారు ఎవరు కొంటారు? ఇప్పుడు నా కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళి చదివితే నా నెల్లూరులోనే కాదు ఎక్కడెక్కడెక్కడి నుంచో కూడా కామెంట్స్ పెట్టున్నారు వరస్ట్ సర్వీస్ అని. అసలు పట్టించుకోరని. దివాలా ఎత్తేసేది కస్టమర్స్ వల్ల కాదు. మీ సర్వీస్ వల్లే మీ టాటా మోటార్స్ అనే ఆర్గనైజేషన్ దివాలా ఎత్తేస్తది. రత్న టాటాని చూసే మేము కార్లు కొన్నాం. ఆయనకి మనుషుల మీద ఉన్న నమ్మకం, ఆయన ప్రజలకి ఏదో చేయాలనే సేవ వల్లే టాటా మోటార్స్ ఇంత బాగా క్లిక్ అయింది. అందులో ఇండియన్ అతను ఇంతలాగా కష్టపడి మన నేమ్‌ని ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారు అని ఒక ఉద్దేశంతోనే ఆ సపోర్ట్, ఆ మంచి మైండ్ సెట్‌తోనే ప్రజలందరిని ఆయన ఎంకరేజ్ చేశారు అప్పుడు. అలాంటిది ఇప్పుడు ప్రాపర్ సర్వీస్ లేదు. ప్లీజ్ దయచేసి ఆ టాటా అనే పేరుని తొలగించండి. ఇలాంటి సర్వీసులు ప్రొవైడ్ చేసేటప్పుడు. ఆయనకి ఎందుకండి అపకీర్తి? ఆయన మంచి మనిషి. మంచిగానే చనిపోయాడు. ఆయన వల్ల ఈ టాటా మోటార్స్, ఈ టాటా గ్రూప్స్ వాళ్ళు చేసేది అసలు అరాచకాలు అసలు. ముందు సర్వీస్ సెంటర్‌లను మార్చండి. 3,00,000కి, 4,00,000కి కారు వదలడం గొప్ప కాదు. బిల్డ్ క్వాలిటీ గ్రేట్ అండి మీది. ఒప్పుకుంటాను. క్రాష్ టెస్ట్‌లో కూడా 5-5 స్టార్ వస్తుంది రేటింగ్. ఒప్పుకుంటామండి. ఇప్పుడు 80 స్పీడ్‌లో పోయి, 90 స్పీడ్‌లో పోయి మీకు కావాలని బిల్డ్ క్వాలిటీ చెక్ చేయడానికి అందరిని గుద్దుకోం కదా ఎళ్లి. తక్కువ మెటలు, తక్కువ ఖర్చు, ఎక్కువ మైలేజ్ వచ్చే కార్లు కూడా ఉన్నాయి. అవన్నీ తీసుకోకుండా మీ దగ్గరికి వస్తున్నాం అంటే ఏంటి? అది మీకు అసలు కొంచెమైనా ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? మీ టాటా ఆ వీడియోస్‌లో ప్రతి ఒక్క కామెంట్ చెక్ చేయండి. టాటా కారు బెస్ట్ అనేవాడు ఎవడూ లేడు. ఎవరు లేరు. సర్వీస్ వరస్టు, సర్వీస్ లేకపోతే కారు తుస్సు అనేవాళ్ళే చాలామందున్నారు. ఇంకెందుకండి మీరు కొత్త కొత్త కారు రిలీజ్ చేయడం చెప్పండి. మీ బ్రాండ్ వాల్యూ ఏదో బయట తెలుస్తుంది కదా! సర్వీస్ మంచిగా ప్రొవైడ్ చేయండి. కార్లని మంచిగా చూడండి. కస్టమర్స్‌కి మంచిగా రెస్పెక్ట్ ఇయ్యండి. దాని తర్వాత ఆటోమేటిక్‌గా మీ కార్లు భయంకరంగా సేల్ అయితాయి. 4,00,000కి వదిలితే కారు సేల్ అవుతది అనుకోవడం పిచ్చి ఆలోచన. సర్వీస్ బాలేనప్పుడు ఏ కారు కూడా ఏం క్లిక్ అవ్వదు. వేస్ట్ ఫాల్తు ఐడియా అదైతే. మంచి సర్వీసులు ప్రొవైడ్ చేయండి ఫస్టు. మీ డీలర్స్‌కి కాల్ చేసి చెప్పండి. అరే! కస్టమర్స్‌ని దేవుడులు రా బాబు! వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయండిరా అని. సర్వీస్ లేనప్పుడు ఏం చేసుకుంటామండి? ఈ టాటా కార్స్‌ని కొనుక్కొని చెప్పండి. బిల్డ్ క్వాలిటీ ఉంటే అవి ఏమైనా అమ్ముకుంటామా? ఎర్రగడ్డలకి, బట్టనాలకి ఏమైనా వేసుకుంటాం తూకం పెట్టి?
ఆ బిల్డ్ క్వాలిటీతో చెప్పండి, ఏమొస్తుంది ఆ బిల్డ్ క్వాలిటీతో చెప్పండి మీరే. కొంచెం ఆలోచించండి. కస్టమర్స్‌గా ట్రీట్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోండి. అసలు నాకు జరిగిన సర్వీస్ అయితే ఏ క్లాస్ సర్వీసు. రోడ్డు మీద ఆగిపోయింది నా బండి, అంత పెద్ద సర్వీస్ చేశారు. శివశంకర్ టాటా మోటార్స్లో పనిచేసే ప్రతి ఒక్కరికి టాటా మోటార్స్ అంటే తెలుసు, సర్వీస్ ఎలా చేయాలో తెలుసు, పార్ట్స్ తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. అందుకని నాకు మంచి పార్ట్స్ చేశారు. టెంపరరీ అడ్జస్ట్మెంట్తో నాకు మంచి పార్ట్స్ వేసి పంపించారు. నన్ను ఎత్తుపోతగల పథకం కింద నన్ను ఎత్తేయాలని ప్లాన్ చేశారు. అలా అయితే ఎందుకు అలా చేశారో కూడా తెలియదు. అరే నాయన, నా మీద కక్ష కట్టి నాకు ఏదైనా జరిగితే నా ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు అది ఏం ఆలోచించరు. కస్టమర్ వచ్చాడు అని తొందరగా పంపించేయాలి, తోసేయాలి, డబ్బులు దొబ్బేయాలి. ఇదే ఆలోచన అయితే ఎలా రా బాబు? అరే చదువుకొని అంతంత మాత్రం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఇట్లా మోసం చేస్తున్నారు రా. ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళు వస్తే మీ దగ్గరికి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి. టాటా మోటార్ సర్వీస్ సెంటర్ వాళ్ళు మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసేంత వరకు నేను వీడియోస్ చేయడం ఆపను. టాటా అంటేనే నాకు అసహ్యం వేస్తుందండి, సీరియస్లీ. ఒకరెవరో చెప్పారు నిన్న, పుణ్యాత్ములు మీ సర్వీస్ సెంటర్ నుంచి కాల్ చేసి ఏం చెప్తున్నారో తెలుసా? సార్ మీ కారు రీసేల్ అవ్వాలంటే మీకు జరిగినటువన్నీ చెప్పొద్దు సార్, చెప్పకుండా అమ్మండి అంట. ఏం మనుషులండి? నేను ఎందుకు చేస్తాను? నా కారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏం డ్యామేజ్ చేసాయి, ఏమి అన్నీ చెప్పే నేను కారు అమ్ముకుంటా. నాలాగా అంటే నేను టాటా మోటార్స్ అంటే అసహించుకున్నాను, సో నాకు వద్దనుకుంటున్నాను. ఎవడ అనుకున్నవాడు టాటా అంటే ఇష్టంతో వచ్చి కొనుక్కుంటున్నాడు కదా, ఆడికి అన్నింటినీ నేను అబద్ధాలు చెప్పాలి? ఆడెందుకు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి చెప్పండి? నాలాగా ఆడెందుకు ఫేస్ చేయాలి? ఎవరైనా మనిషే కదా. మీ 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 అంత గొప్ప ఆలోచనలు మాకు రావండి, సీరియస్లీ. మీరు గొప్పోళ్ళు, సరేనా? నిన్న కాల్ చేసి సర్వీస్ సెంటర్ నుంచి ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ పెడతారు సార్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అర్థం చేసుకుంటారు. వాటికి అసలు పట్టించుకోవద్దు. సేల్ చేసుకోవాలనుకుంటే ఈ రకంగా సేల్ చేసుకోండి, ఇలా అమ్ముకోండి అంట. ఏం మనుషులు రా బాబు, ఛీ! మీలాగా నేను ఎందుకు చేస్తా చెప్పు? నా ప్రాణాలే నాకు చాలా ఇష్టము, అలాంటిది నాదే మీరు ఆపేయబోతున్నారు. అలాంటిది ఎదుటివాడు తీసుకునేటప్పుడు వాడికి మంచిగా ఇచ్చుకోవాలి కదా. నేను చాలామంది కామెంట్స్లో టాటాని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా. అరే మిమ్మల్ని అడుగుతాను రాబాయ్, నా కారుని ఎవరైనా సేల్ చేయించండి ప్లీజ్, ఓ మంచి రేటుకి. మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా ఇంతలా ఉన్నా, టాటా కార్లు బెస్ట్, నువ్వు తప్పు చెప్తున్నావు అని. సరే నేను తప్పు చెప్తున్నా, మీరు మంచి చేసేవాళ్ళు అయితే నా కారు ఎవరైనా సెల్ చేయించవచ్చు కదా. అది చేయరు, కామెంట్లో మాత్రం అని ఎత్తుతారు. దానివల్ల ఏంటి యూస్ చెప్పు? ఉంటే సాయం చేయి, లేకపోతే కాముగా ఉండు, అంతేగాని ఏంటి ఇదంతా? నేను మనకు మంచి సర్వీస్ రావాలని ప్రయత్నిస్తున్నా, దానికి అడ్డదొడ్డాలుగా మాట్లాడతారంటారా కొంతమంది. ఈ వీడియో టాటా గ్రూప్స్కి, టాటా మోటార్స్కి రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ కావాలి, ఉందని నాకు తెలుసు, బట్ మళ్ళీ నేను అడుగుతున్నా, మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలి. సో మనకు మంచి సర్వీస్ రావాలి. మనం కారు కొంటే టాటా మోటార్స్ని ఉద్దేశించుకొని కారు కొంటాం. ఈ డీలర్ని చూసైతే కారు కొనం. డీలర్ మంచోలా చెడ్డోలో మనకు తెలియదు కారు కొనేంతవరకు. సో మన బాధ అక్కడ దాకా రీచ్ అయితే కనీసం ఈ డీలర్షిప్లు మారుతారు. ఈ డీలర్లు మారితే సర్వీస్ బాగుంటుంది. సర్వీస్ బాగుంటే టాటా మోటార్స్కి మంచి పేరు వస్తుంది, సరేనా? నేను టాటా కార్స్ని ఎంకరేజ్ చేయొద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఆ సర్వీస్ వల్ల నేను 1 వీక్ 10 డేస్ అసలు కుమిలిపోయానండి. అదే ఆలోచించుకుంటూ కూర్చున్నా, సీరియస్గా. సో ప్లీజ్ అండి, మనకు బెటర్ సర్వీస్ రావాలి. సో దయచేసి ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. అలానే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీరు కానీ ఎవరైనా నాలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే మీ విలువైన ఆన్సర్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ బాధ నేను వింటాను, నేను కామెంట్స్ చేయను అందరిలాగా. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లమ్ని దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నా సపోర్టు ఎవరైతే ఇబ్బందికి గురయ్యారో వాళ్ళందరికీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.